అందరికీ నమస్కారం అండి. ఎంత చక్కగా రజనీకాంత్ ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకల్ని ఇదే ప్రాంతంలో చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి క్రిస్మస్ టైం అంటే డిసెంబర్ మంత్ అనగానే అందరికీ కూడా చాలా ఇష్టమైన మంత్. ఎప్పుడెప్పుడు డిసెంబర్ మంత్ వస్తుందా అని చిన్నతనం నుంచి కూడా అందరం కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము. నేను కూడా అందులో ఒక భాగమే. అదేవిధంగా ఈ రాజమహేంద్రవరం పట్టణంలో మనందరికీ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్. ఈ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి బరియల్ గ్రౌండ్ ఉంది అంకల్. ప్రాబ్లం మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ బరియల్ గ్రౌండ్ అనేది ఎక్కడా కూడా ఇచ్చేవారు కాదు. లాస్ట్ గవర్నమెంట్లో ఒక చోట బరియల్ గ్రౌండ్ ఇచ్చారంట. అది కూడా ఎక్కడంటే కాతేరు దగ్గర, గోదావరి దగ్గర లంక ఉంది, ఆ లంకలో ఇచ్చారంట. ఆ లంకలో ఇచ్చింది ఏమైందంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది మునిగిపోతూ ఉండేది. మరి ఎంతోమంది పాస్టర్స్ని, ఇక్కడ వేదిక మీద పాస్టర్స్ కూడా ఉన్నారు. మీరు చూసారా కాతేరు బరియల్ గ్రౌండ్? చూసారా? చూడలేదా? ఒక ఆయన చూసాడట, ఒక ఆయన చూడలేదు. మరి ఉపయోగం లేని బరియల్ గ్రౌండ్స్. సరే, నేను ఎంపీ అయ్యాను, 4 years అయిపోయినాయి, 3.5 4 years. ఆ 4 years అయినప్పుడు కూడా నేను కలెక్టర్ని అడిగినా, లేకపోతే మినిస్టర్స్ని అడిగినా, సీఎం గారిని అడిగినా అది ప్రాసెస్ చేయమని చెప్పేవారు. ప్రాసెస్ చేయమని చెప్తే వాళ్ళ రికార్డ్స్లో కాతేరు దగ్గర క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఇచ్చేవని రికార్డ్స్లో ఉండేది. అదా ఉపయోగం లేదు. అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అయ్యేది కాదు. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, మొన్న సీఎం గారు ఇదే రోడ్లోంచి వచ్చారు కదా, గుర్తుందా? ఇదే రోడ్లోంచి ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళారు. అప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్న, మీరు ఏం చేసినా చేయకపోయినా నాకు పర్వాలేదు, నా క్రిస్టియన్ సోదరీమణులకి మీరు ఖచ్చితంగా రాజమండ్రికి ఒక క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఇవ్వాలని వారిని రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా కలెక్టర్ గారిని పిలిచి భరత్ అడుగుతున్నాడు, మనకి ఎక్కడ అవైలబుల్ ల్యాండ్ ఉందో, సిటీకి దగ్గరలో ఉన్న ల్యాండ్, ఒక 10 ఎకరాల ల్యాండ్ చూసి ఇమీడియట్గా శాంక్షన్ చేసి నాకు అప్డేట్ చేయమని చెప్పారు. దాని తర్వాత మొత్తం ఊరంతా తిరగడం మొదలుపెట్టాం, ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. ల్యాండ్స్ ఇచ్చిన చోట ప్రతి చోట కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏదో కంప్లైనింగ్ చేయడం. సరే, ఇంకా ఎక్కడ ల్యాండ్ దొరకకపోతే ఒక మంచి ల్యాండ్ ఒకటి డైరెక్ట్గా కలెక్టరేట్కి వెనకాతలే, బొమ్మూరులో కలెక్టరేట్ వెనకాతలే ఒక ల్యాండ్ ఉంది. మేడం, మీ ఆఫీస్ వెనకాతలు ఉంటే మీకేం అభ్యంతరం లేదు కదా కలెక్టర్ గారు, ఆ ల్యాండ్ శాంక్షన్ చేసేయండి అని చెప్పేసి పక్కన వాళ్ళకు కూడా తెలియకుండా శాంక్షన్ చేయించేసి, ఎప్పుడైతే బాడీ వస్తుందో ముందర బాడీని ఎక్కడ బరీ చేయడం మొదలుపెట్టండి అని చేయడం మొదలుపెట్టాము. దాని తర్వాత మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిపి కోర్టుకు వెళ్ళినా కూడా ఆల్రెడీ బరియల్ గ్రౌండ్ కింద డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి ఆల్రెడీ ఒక 200 పైనే కఫిన్స్ పెట్టారని చెప్తా ఉన్నారు. నిజంగా క్రిస్టియన్స్, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పాస్టర్స్ అందరూ కూడా నన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైనా బాడీ వస్తే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక మొత్తం అలా ఊర్లంతా తిప్పేవాళ్ళం అండి. మీరు వచ్చిన తర్వాత చేశారని చెప్తా ఉంటే నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఒక అంశము జీవితంలో నేను తెలుసుకున్నది ఒకటే, మనల్ని ఎవరైతే ఎదుటి వాళ్ళు మనం బ్లెస్ చేస్తున్నారో దానికి మించిన హ్యాపీనెస్ లైఫ్లో ఏది రాదు. మనం నిజంగా ఎంత డబ్బులు సంపాదించినా డబ్బులు మనం పట్టుకెళ్ళలేము. మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు గో టు ద గాడ్, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ మనము జీవితంలో సంపాదించేది ఏంట్రా అని అంటే పక్క వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, పక్క వాళ్ళ యొక్క ఆశీస్సులు. అది లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. ఇక్కడ నాకు కనిపించిన లివింగ్ ఎగ్జాంపుల్ ఎవర్రా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన చనిపోయినా కానీ ఇవాళన్న రోజుకి కూడా మనం అందరం కూడా తలుచుకుంటున్నామా లేదా?
అటు క్రైస్తవులే కాదు, ముస్లిమ్సే కాదు, హిందువులే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకుంటూనే ఉంటారు. మరి ఆయన బతికుండగా 6 సంవత్సరాలు ఎంతో గొప్ప పనులు చేశాడు. ఆరోగ్యశ్రీ తీసుకురావడం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళలోనే పెద్దవాళ్ళ పిల్లలు ఎంతోమంది ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్తో ప్రయోజకులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు. అదేవిధంగా ముస్లిమ్స్ 4% రిజర్వేషన్ కల్పిస్తే ఆ రిజర్వేషన్లో అభివృద్ధి చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన మనం ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఒక ఫోన్ కాల్ కొడితే ఒక అంబులెన్స్ వితిన్ 5-10 మినిట్స్లో వచ్చేది, పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా ఊహించామా మన ఇంటికి వచ్చి పెన్షన్ మన ఇంటికి వస్తుంది, వచ్చి తలుపు కొట్టి వాలంటీర్స్ వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఇవాళ పథకాలు ఎవరితో సంబంధం లేకుండా ఒక బటన్ నొక్కుతుంటే మన బ్యాంక్ అకౌంట్లో ఫోన్లో చూసుకుంటున్నాం, ఇగో ఈ పథకం వచ్చిందని. నువ్వు ఎవరి దగ్గరికి తిరగక్కర్లేదు, మీరు ఎవరి ఇంటికి వెళ్ళక్కర్లా, ఏ అధికారి దగ్గరికి వెళ్ళక్కర్లా, లేకపోతే ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఇవాళ ఒకటే అంశం చెప్తున్నానమ్మా, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇది రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ కూడా మన భవిష్యత్తు గురించి మనము ఆలోచిస్తాం కాబట్టి, నేను ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీ కింద ఉన్నాను కాబట్టి మీకు ఒక్కటే అంశం చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు భవిష్యత్తు గ్యారంటీ అని తిరుగుతున్నారు. నాకైతే ఒకటి అర్థం కానిది ఏంటంటే 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేకపోయాడు ఈ భవిష్యత్తు గ్యారంటీ అని అడుగుతున్నా. బాబుగా జాబ్ రావాలంటే బాబు కావాలన్నారు. ఎవరికి జాబ్ వచ్చిందని అంటే ఇక్కడ ఉన్నవాళ్ళే ఎవరికైనా వచ్చిందో లేదో నాకు తెలియదు, ఎవరికి రాలా. మీకు వచ్చిందా జాబు? ఏం జాబ్ వచ్చిందమ్మా? ఎవరికి రాలే. మరి ఇవాళ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళే. ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు నిజంగానే కనుక పొరపాటునే కనుక ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అనుకోండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చేస్తానని చెప్తున్నాడు కదా. ఇవాళ డీబీటీ కిందన 2 లక్షల కోట్లు ఇచ్చారు. ఎంత? 2 లక్షల కోట్లు ఇచ్చారు. ఎవ్వరు కూడా చేయలేని పని. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన మీకు ఇలా సంక్షేమ పథకాలు ఇస్తారని అనుకుంటున్నారా? ఎందుకు ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు ఇచ్చినా నన్ను ఓటేశారు కాబట్టి, అంటే ఈ పథకాలకు పెద్ద విలువ లేదని చెప్పేసి ముందర ఉన్న పథకాలన్నీ తీసి పడేస్తాడు. ఆయన చేసే కార్యక్రమం అది. 2 లక్షల కోట్లు ఇచ్చినా కానీ ప్రజలకి పథకాల రూపేణా మిమ్మల్ని అందరినీ చేసినా కానీ, బాగోగులు చూసినా కానీ, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు అనుకోండి, అంటే సంక్షేమ పథకాల వలన పెద్ద ఉపయోగం లేదు అని ముందర ఆ సంక్షేమ పథకాలు అన్నీ తీసేసే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాడు, సచివాలయం వ్యవస్థ తీసేస్తాడు, మొత్తం అన్నీ కూడా నిర్మూలించేస్తారు. ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకోండి. వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే మేము రాజకీయ నాయకులకి అతి సమీపంగా ఉంటాం, రాజకీయాల్లో విశ్లేషణ చేస్తూ ఉంటాం. ఇవాళ రాజమండ్రి ప్రజలకి ఏమేమి కావాలో ముందరే ఆలోచన చేసి మొత్తం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తుంటే ఇంట్లో జనాలు ఎవరు పెద్ద వంట కూడా వండుకోవట్లేదంట. మొత్తం అందరూ కూడా ఈట్ స్ట్రీట్కి వెళ్ళిపోతున్నారు, మొత్తం అందరూ కూడా హ్యాపీ స్ట్రీట్కి వెళ్ళిపోతున్నారు, మొత్తం అందరూ కూడా కంబాల చెరువుకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్లే. అంటే ఇవాళ రాజమండ్రి ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఆదివారం వస్తే తీసుకొచ్చాం. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ దగ్గరలోనే మీకు ఆనం కళాకేంద్రం ఉంది. ఇదే ఆనం కళాకేంద్రంలో రేపు ఓపెన్ ఎయిర్ థియేటర్ చేయబోతున్నాం. మోస్ట్లీ న్యూ ఇయర్, క్రిస్మస్కి అనుకున్నాం కానీ ఇంకొక 5 రోజులు టైం పడుతుంది. న్యూ ఇయర్కి December 31కి
ఓపెన్ చేయబోతున్నాము యాంఫీ థియేటర్. యాంఫీ థియేటర్ అని అంటే పెద్ద స్క్రీన్, దీనికన్నా పెద్ద స్క్రీన్ వస్తుంది. పెద్ద స్క్రీన్ వస్తుంది, అక్కడే ఇలా కింద నుంచి ఇలా పై దాకా సెట్టింగ్ ఉంటుంది. కనీస పక్షాన 3,000 మంది కూర్చోవచ్చు. ఇంకా కుర్చీలు ఏమి వేయము, డైరెక్ట్గా హ్యాపీగా కూర్చోవచ్చు. యాంఫీ థియేటర్ ఎవ్రీ డే సాయంత్రం ఒక సినిమా వేస్తాం, కొత్త సినిమా కాదు, ఓ మంచి సినిమా ఎవ్రీడే. పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంటాము ఏ మూవీ కావాలనేది. యాంఫీ థియేటర్ తీసుకురాబోతున్నాము, అది కూడా మీరు చూస్తారు పబ్లిక్ ఎంతమంది వస్తారో. ఇది కాకుండా ఇక్కడ గాంధీ పార్క్, దాన్ని ఎలా తయారు చేయబోతున్నామో చూద్దరు, కానీ అది కూడా పండక్కి ఇవ్వబోతున్నాం సంక్రాంతికి. సో అట్లాగే కొత్త కొత్త డెవలప్మెంట్స్ రాజమండ్రి ప్రజలకి అందించబోతా ఉన్నాం. నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, ఇప్పుడు దాకా ఈ రకమైన డెవలప్మెంట్ మీరు రాజమండ్రిలో చూసారో లేదో నాకు తెలీదు. నేనైతే చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. రాజమహేంద్రవరాన్ని ఒక మార్పు దిశలో తీసుకువెళ్తా ఉన్నాం. మీరు మరొకసారి నాకు అవకాశం ఇస్తే ఇంకా రాజమహేంద్రవరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడతాం. మీరు కూర్చోబ్బా, ఇలా కార్యక్రమాలు చేస్తాము. మొన్న ఎయిర్పోర్ట్కి 350 కోట్లు తీసుకొచ్చాము. డైరెక్ట్గా జ్యోతిరాదిత్య సింధియా మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్, ఎయిర్పోర్ట్ మినిస్టర్ని తీసుకొచ్చి ఆయనతో శంకుస్థాపన చేయించాం. అంటే 350 కోట్లు ఎయిర్పోర్ట్కి తెస్తే మాకేంటి ఉపయోగం అని మీరు అనుకోవచ్చు, దానికి కూడా చెప్తా. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఉందా, అది ఇదివరకు ఆర్ట్స్ కాలేజ్ రోడ్డుకి ఎవరు వెళ్ళేవారు కదా పెద్దగా. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో లైటింగ్, సెంట్రల్ జైల్ రోడ్ రైటింగ్, అక్కడ 250 నుంచి 270 తోపుడు బళ్ళు ఉన్నాయంట. అంటే ఆ రోడ్ డెవలప్ చేయడం వల్లనే కదా చిరు వ్యాపారాలు అన్నీ కూడా పెరిగినాయి. రేపు ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడం వలన ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, కేరళ దగ్గర నుంచి ఫ్లైట్స్ వస్తాయి. ఆ ఫ్లైట్స్ వచ్చినప్పుడు టూరిస్టులు పెరుగుతారు. టూరిస్టులు పెరిగితే రాజమండ్రిలో కొత్త కొత్త టూరిస్టులు వస్తారు. వస్తే ఎక్కువ రెస్టారెంట్లు పెట్టుకోవచ్చు, హోటల్ బిజినెస్ జరుగుతుంది, అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లు పెరుగుతారు. ఇట్లాగా ఒకదానికి ఒక్కొక్కటి కాంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా డెవలప్ అవబోతున్నాయి. ఇలాగా రాజమహేంద్రవరాన్ని ఒక విజనరీగా ముందుకు తీసుకెళ్తున్నాము. మీకు ఎవరు మంచి చేస్తున్నారు అనేది ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటు అన్నిటికన్నా ముఖ్యమైనది. నేను ఇవాళ చెప్తున్నాను కదా, మనం బట్టలు కొనుక్కోవాలనుకోండి 2-3 షాపులు తిరుగుతామా, చెప్పులు కొనుక్కోవాలంటే 2-3 షాపులు తిరుగుతామా, అలాగ ఓటేసేటప్పుడు ఇంకెంత ఆలోచన చేయాలనేది మీరు ఆలోచన చేసుకుని ఏది మంచి అనిపిస్తే మీకు దాన్ని ఆశీర్వదించి ముందరికి వెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజున కాటం రజనీకాంత్ అదేవిధంగా ప్రియాంక గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు అందుబాటులో ఉంటారా ఉండరా మీ అందరికీ? నువ్వు కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పని ఉన్నా కానీ రజనీకాంత్ గారు కానీ ప్రియాంక గారు కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఏ కార్యక్రమం అయినా కూడా ముందుగుండి నడిపిస్తారని మరి ఈ సందర్భంగా నేను ఆశిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో మీకు ప్రధానంగా ఈ చుట్టుపక్కల వీధుల్లో నేను గతంలో కూడా గుడ్ మార్నింగ్ కానీ గడప గడపకి వచ్చినప్పుడు కానీ ఈ యొక్క రిజిస్ట్రేషన్లు కానీ పట్టాలు కానీ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా నేను దగ్గరుండి క్లియర్ చేయించే బాధ్యత కూడా తీసుకుంటాను. ఎందుకంటే మనం అన్ని అంశాలు ఒకసారి చేయలేము, ఒక్కొక్కటిగా చేసుకుని వెళ్తున్నాము. నా పరిధిలో ఉన్నాయి అన్నీ కూడా, ఎందుకంటే పూర్తి స్థాయి కేటాయింపు అంతా కూడా ఇక్కడే చేస్తున్నాం రాజమండ్రిలో. అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా ఊరిని ఇంకా మంచిగా తయారు చేసే కార్యక్రమం చేపడతానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి జీసస్ యొక్క దీవెనలు మన అందరిపైన ఉండాలి. మరి దేవుడు పైనుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మన అందరికీ ప్రేమను పంచడానికి వచ్చారు. మరి మనం అందరం కూడా ఈ రోజు నుంచి సంకల్పించుకొని పక్కవాడికి సహాయపడే విధంగా, పక్క వాళ్ళకి మంచి చేసే విధంగా, పక్క వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనం తీసుకునే విధంగా
దేవుడి బాటలో మనం అందరం కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. థ్యాంక్ యూ సార్. చక్కటి మాటలు చెప్పినటువంటి మన ఎంపీ భరత్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా. మరి అలజాని రాజు గారు బొకే ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. చక్కటి మంచి అద్భుతకరమైన గ్రీటింగ్స్ చెప్పిన మన ఎంపీ భరత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.